చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంతో బాగుందో. బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంతో బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని, పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని, ఇక ఏ నాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంతో బాగుందో. నమ్మడానికి ఎంతో బాగుందో. నువ్వే నాకు ముద్దొస్తావని, నేనే నీకు ముద్దిస్తానని నమ్మడానికి ఎంతో బాగుందో. నమ్మడానికి ఎంతో బాగుందో. వరహాల బాటలోన, రతనాల తోటలోన, వజ్రాల మేడలోన, బంగారు గదిలోన, విరితేనల్లో పాలల్లో తానాలాడేసి, నెలవంకల్లో వెన్నెల్లే భోంచేసి, నలుదిక్కుల్లో చుక్కల్ని చిలకలు చుట్టేసి, చిలకే కొరికి దరికే జరిగి ఉరిపం పెరిగి, మరి నువ్వే నాకు ముద్దిస్తావని, ముద్దుల్లోన ముద్దవుతానని నమ్మడానికి ఎంతో బాగుందో. నమ్మడానికి ఎంతో బాగుందో. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంతో బాగుందో. నమ్మడానికి ఎంతో బాగుందో. ఎగిరేటి ఏనుగొచ్చి, పలికేటి జింకలొచ్చి, నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా, కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలు వేసి, ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి, పళ్ళల్లో మైకంతో మోకం కమ్మేసి, చలిగా గిలిగా తొలిగా స్వరగా అటుగా ఇటుగా, మరి నువ్వే నాకు ముద్దిస్తావని, తడి వేదాలోన ముద్రిస్తావని నమ్మడానికి ఎంతో బాగుందో. నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని, పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తానని, ఇక ఏ నాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంతో బాగుందో. నమ్మడానికి ఎంతో బాగుందో.